హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు వివేక్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్లో ఒకటైనటువంటి డేటా ఇన్ఈక్వాలిటీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ మధ్యకాలంలో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ ఎగ్జామినేషన్స్లో ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా మనకి 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. చాలామంది ఈ క్వశ్చన్ చూడగానే ఇది మనకు సంబంధించింది కాదు అని విడిచిపెట్టడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ మీద బాగా అవగాహన ఉన్న వాళ్ళకు కూడా టైం వేస్ట్ అవుతుందేమో అన్నటువంటి ఉద్దేశంతో ఈ క్వశ్చన్స్కి లాస్ట్ ప్రయారిటీ ఇవ్వటం అనేది జరుగుతుంది. బట్ ఇప్పుడు నేను చెప్పినటువంటి మెథడ్ విన్న తర్వాత మీరు మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ని 10 సెకండ్ల లోపు చేయగలిగినటువంటి క్యాపబిలిటీని పొందుతారు. ఖచ్చితంగా ఫస్ట్ టైమే మీరు అటెంప్ట్ చేస్తారు చాలా హ్యాపీ మూడ్తో. ఈ టాపిక్లోకి మనం ఎంటర్ అయ్యే ముందు క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఇందులో మనకి క్వశ్చన్లో 4 లేక 5 స్టేట్మెంట్స్ మనకి ఇస్తారు ఇన్ఈక్వాలిటీకి సంబంధించినవి. దానికి కంక్లూజన్ ఫాలో అయ్యి ఉంటాయి. ఈ కంక్లూజన్స్లో సాధారణంగా మనకి 2 కంక్లూజన్స్ ఇస్తారు. ఇందులో మనకి ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే, మొదటి కంక్లూజన్ మాత్రమే సరే ఫాలో అయితే మనకు సమాధానం 1 అని గుర్తించాలి. అదేవిధంగా రెండో కంక్లూజన్ మాత్రమే ఈ స్టేట్మెంట్స్ని ఫాలో అయితే మన సమాధానం 2 అని, 2 కంక్లూజన్స్ కూడా ఫాలో అయితే మన సమాధానం 3 అని, 2 ఫాలో అవ్వకపోతే మనకి సమాధానం 4 అని గుర్తించాలి. మీరు బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి వెళ్ళినట్లయితే ఒక ఆప్షన్ ఎక్స్ట్రా ఉంటుంది, 5th ఆప్షన్. అది ఏంటంటే ఎయిదర్ 1 or 2 ఫాలోస్. మీరు ఇంకా బ్యాంక్ ఎగ్జామ్స్కి వెళ్ళినా ఎస్ఐ ఎగ్జామినేషన్స్లో మీరు ఎస్ఐ ఎగ్జామినేషన్స్కి వెళ్ళినా ఈ స్టేట్మెంట్ ఇన్ఈక్వాలిటీ టాపిక్ని చాలా కాన్ఫిడెన్స్తో చేసే విధంగా ఇప్పుడు మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మ్యాథమెటికల్ ఇన్ఈక్వాలిటీస్ గురించి డిస్కస్ చేయబోయే ముందు అసలు ఈక్వాలిటీ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 8 into 3 ఈక్వల్స్ టు 24. దీని అర్థం ఏంటి? 8 3ల లబ్ధం 24, 2 ఒకే ఫలితాన్ని లేదా ఒకే విలువను కలిగి ఉన్నాయి అని అర్థం. 2 విలువలు సమానం అని చెప్పడానికి మనం ఈక్వల్ సింబల్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా 7 into 5 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 40. 7 5ల లబ్ధం 40 ఒకే విలువను కలిగి ఉండవు. ఒకే విలువను కలిగి ఉండవు అని చెప్పడానికి మనం ఇన్ఈక్వాలిటీ సింబల్ని ఉపయోగిస్తాము. 2 విలువలు సమానం కాదు అంటే అర్థం ఏంటి? మొదటి విలువ రెండో విలువ కంటే పెద్దది అయినా ఉండాలి, లేదా మొదటి విలువ రెండో విలువ కంటే చిన్నదైనా సరే అయి ఉండాలి. మొదటి విలువ రెండో విలువ కంటే పెద్దది అని చెప్పడానికి మనం గ్రేటర్ దాన్ సింబల్ని ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 12 ఈజ్ గ్రేటర్ దాన్ 6. మనం చెప్పబోయే మొదటి విలువ రెండో విలువ కంటే పెద్దది అని చెప్పడానికి గ్రేటర్ దాన్ సింబల్ని మనం వాడతాము. అదేవిధంగా మనం చెప్పే మొదటి విలువ రెండో విలువ కంటే చిన్నది అని చెప్పడానికి లెస్ దాన్ సింబల్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 ఈజ్ లెస్ దాన్ 24. మనం చెప్పే మొదటి విలువ రెండో విలువ కంటే చిన్నది అని చెప్పడానికి మనం లెస్ దాన్ సింబల్ని ఉపయోగిస్తాము. గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ చెప్పేటప్పుడు మనం వెనక నుంచి అర్థం చేసుకోవాలి. 12 ఈజ్ గ్రేటర్ దాన్ 6 అంటే 6 కంటే 12 పెద్దది. బ్యాక్ నుంచి మనం రావాలి. 8 ఈజ్ లెస్ దాన్ 24 అంటే 24 కంటే 8 అనేది చిన్నది. ఈ మ్యాథమెటికల్ ఇన్ఈక్వాలిటీ టాపిక్ మీద మనకి అవగాహన రావాలంటే మొట్టమొదట ఈ 2 సింబల్స్ మీద మనకి అవగాహన అనేది ఉండాలి. ఈ 2 సింబల్స్ మీద అవగాహన వచ్చిన తర్వాత లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ 2 సింబల్స్ మీద మనకి అవగాహన రావాలి.
దీన్ని ఒక వీలైనంత సులభ పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్పుడు ఉపయోగించాలి అనేది మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఒక షాప్కి ఒక 50 రూపీస్ పట్టుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 20 రూపీస్తో ఒక ఐటమ్ ఏదో కొన్నాడు. అంటే ఆ సావుకారు తిరిగి ఇతనికి ఎంత ఇవ్వాలి? 30 రూపీస్ ఇవ్వాలి. ఆ 30 రూపీస్ ఆ చిల్లర్ని అక్కడ పెట్టాడు. వీడు ఆ చిల్లర్ని తీసుకొని జేబులో పెట్టుకొని వెళ్ళిపోయాడు. కొంతసేపటి తర్వాత వీడు అక్కడ పెట్టినటువంటి చిల్లర అంతటినీ తీసుకున్నాడా లేదా అనే సందేహం వీడికి వచ్చింది. మరి ఇప్పుడు తన దగ్గర ఎంత అమౌంట్ ఉన్నట్టు? అక్కడ పెట్టిన చిల్లర అంతటినీ తీసుకుంటే అతని దగ్గర 30 రూపాయలు ఉంటుంది. ఒకవేళ తీసుకోకపోతే 30 రూపాయల కంటే తక్కువే అతని జేబులో ఉంటుంది. ఇప్పుడు అతని దగ్గర ఎంత డబ్బు ఉన్నట్టు అని చెప్పడానికి మనం ఏం చెప్తాం? మహా అయితే 30 రూపాయలు ఉంటుంది. ఎందుకని? మొత్తం తీసుకుంటే 30 రూపాయలు ఉంటుంది, లేకపోతే అంతకన్నా తక్కువగా ఉంటుంది. అంటే మనం ఏదైనా ఒక విలువ లేదా విలువల సమూహం మహా అయితే కొంత విలువను చేరుకుంటుంది అని చెప్పడానికి మనం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ని మనం ఉపయోగిస్తాము. ప్రజెంట్ ఇప్పుడు మనం చెప్పిన సిచ్యువేషన్లో అతని దగ్గర మహా అయితే 30 రూపాయలు ఉంటుంది, లేదా అంతకన్నా తక్కువైనా ఉండొచ్చు. దీన్నే దగ్గర ఉన్న మొత్తం 30 రూపీస్ అని మనం చెప్తాం. అదేవిధంగా కొన్ని క్రికెట్ మ్యాచ్ అయ్యేప్పుడు వీళ్ళు ఎన్ని రన్స్ చేస్తారు అని అంటే, వీళ్ళు మహా అయితే ఇప్పుడున్న విధానం ప్రకారం ఆడితే 280 రన్లు చేస్తారు. అంతకన్నా ఎక్కువ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. మహా అయితే 280 చేస్తారు, లేదంటే అంతకన్నా తక్కువ చేస్తారు. దీన్నే మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 280 అని మనం చెప్తాం. ఒక గరిష్ట విలువను దాటడానికి అసలు అవకాశం లేదు, అంతకన్నా తక్కువైన అవకాశం ఉండడానికి ఛాన్స్ ఉంది అని చెప్పడానికి మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ని మనం యూజ్ చేస్తాం. అదేవిధంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే సింబల్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? దీన్ని కూడా ఒక చిన్న ఉదాహరణతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తి బ్యాంకులో 1,00,000 రూపాయలు డిపాజిట్ చేశాడు. 8 సంవత్సరాల తర్వాత అతనికి ఆ అమౌంట్ రెట్టింపు అవుతుంది. అతనికి 2 సంవత్సరాల తర్వాత ఆ మొత్తం కావాల్సి వచ్చింది. ఇప్పుడు అతను బ్యాంక్ నుంచి ఎంత మొత్తాన్ని విత్డ్రా చేయగలడు? ఈ 2 సంవత్సరాల పాటు 2 సంవత్సరాల తర్వాత తీసేస్తే బ్యాంక్ వాళ్ళు అతనికి ఇంట్రెస్ట్ పే చేస్తారా చేయరా? ఒకవేళ బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేయలేదు అనుకోండి, అతను గరిష్టంగా ఎంత మొత్తాన్ని తీయగలడు? 1,00,000 రూపాయలు తీయగలడు. ఒకవేళ ఇంట్రెస్ట్ కొంత మొత్తంలో బ్యాంక్ వాళ్ళు పే చేస్తే 1,00,000 కన్నా ఎక్కువ అతను విత్డ్రా చేయగలడు. అంటే అతను ఇప్పుడు కనీసం 1,00,000 రూపాయలు అతను విత్డ్రా చేయడానికి అవకాశం ఉంది, లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో కూడా విత్డ్రా చేయొచ్చు. అంతే తప్ప 1,00,000 రూపాయల కన్నా తక్కువగా అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఈ విషయం చెప్పడానికి మనం ఏదైనా ఒక విలువ కనీసం ఇంత ఉంటుంది, లేదా అంతకన్నా ఎక్కువైనా ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడానికి మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ని యూజ్ చేస్తాం. ఈ సిచ్యువేషన్లో అతను 1,00,000 లేదా అంతకన్నా ఎక్కువ మొత్తం డ్రా చేయడానికి అవకాశం ఉంది. దాన్నే మ్యాథమెటికల్గా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1,00,000 రూపీస్. సో ఈ విధంగా మనకి లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈ 4 రకాల సింబల్స్ మీద మీకు అవగాహన ఉంటే ఈ మ్యాథమెటికల్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించినటువంటి ప్రతి ప్రశ్న చాలా సులభమైన పద్ధతిలో మీరు నేర్చుకోవడానికి, అదేవిధంగా ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ 4 రకాల సింబల్స్ మీద మనకి అవగాహన వచ్చిన తర్వాత 2 లేదా అంతకన్నా ఎక్కువ ఇన్ఈక్వాలిటీస్ని ఎలా కంబైన్ చేయాలి అనేది మనం మొట్టమొదట నేర్చుకోవాలి. ఈ టాపిక్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్.
ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యాం. జాగ్రత్తగా ప్రతి అంశాన్ని కూడా కాన్సన్ట్రేషన్తో వినండి. మీరు ఏ ప్రాబ్లం చేయడానికైనా సరే 10 సెకండ్స్ కన్నా ఎక్కువ సమయం ఎట్టి పరిస్థితిలో తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఇలా మనకి ఎగ్జామినేషన్లో ఈ విధంగా 2 లేదా అంతకన్నా ఇన్ఈక్వాలిటీస్ ఒకేసారి కనిపిస్తాయి. వాటిని మనం ఎలా కంబైన్ చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. మొట్టమొదట ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అండ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి. ఇక్కడ రాస్తాను, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అండ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి. సి కంటే బి ఎక్కువ, బి కంటే ఏ ఎక్కువ. ఇప్పుడు ఇవి రెండు వేరు మ్యాథమెటికల్ ఇన్ఈక్వాలిటీస్. కంబైన్ చేయటం అంటే అర్థం ఏంటి? ఈ రెండు ఇన్ఈక్వాలిటీస్ని కలిపి ఒకే ఇన్ఈక్వాలిటీ కింద రాయటం. ఓకే, ఇప్పుడు బి ఈజ్ గ్రేటర్ దాన్ సి. సి కంటే బి పెద్దది, బి కంటే ఏ పెద్దది కదా. సో ఇప్పుడు మనం ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, బి ఈజ్ గ్రేటర్ దాన్ సి. సి కంటే బి పెద్దది, బి కంటే ఏ పెద్దది. సో రెండు వేరు ఇన్ఈక్వాలిటీస్ని మనం ఒకే ఇన్ఈక్వాలిటీగా రాసాము. ఈ విధంగా 2 లేదా అంతకన్నా ఎక్కువ ఇన్ఈక్వాలిటీస్ని ఒకే ఇన్ఈక్వాలిటీగా రాయటాన్ని మనం కంబైన్ చేయటం అంటాము. సో ఈ కంబైన్ చేయటం అనేది మనకి మొట్టమొదటి స్టెప్. అదేవిధంగా ఏ ఈజ్ లెస్ దాన్ బి, బి కంటే ఏ చిన్నది. బి ఈజ్ లెస్ దాన్ సి, సి కంటే బి చిన్నది. దీన్ని ఒకే ఇన్ఈక్వాలిటీ కింద ఎలా రాస్తాము? బి ఈజ్ లెస్ దాన్ సి, సి కంటే బి చిన్నది, బి కంటే ఏ చిన్నది. సో ఏ ఈజ్ లెస్ దాన్ బి, బి ఈజ్ లెస్ దాన్ సి. ఈ విధంగా 2 లేదా అంతకన్నా ఎక్కువ ఇన్ఈక్వాలిటీస్ని ఒకే ఇన్ఈక్వాలిటీగా కంబైన్ చేస్తాము. అయితే ప్రతి సందర్భంలోనూ 2 ఇన్ఈక్వాలిటీస్ని కంబైన్ చేయడానికి వీలవుతుందా? ఏ సందర్భాల్లో 2 ఇన్ఈక్వాలిటీస్ని కంబైన్ చేయగలం, ఏ సందర్భాల్లో 2 ఇన్ఈక్వాలిటీస్ని మనం కంబైన్ చేయడానికి వీలు పడదు. కంబైన్ చేయడానికి వీలు పడకపోతే ఏ కంక్లూజన్ కూడా ఫాలో అవ్వదని మనం వెంటనే చెప్పవచ్చు. కంబైన్ చేయడానికి వీలైతేనే కంక్లూజన్ ఫాలో అవుతుంది, లేకపోతే కంక్లూజన్ అనేది ఫాలో అవ్వదు. మరి ఏ సందర్భాల్లో వీలు పడదో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 చూడండి. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అండ్ సి ఈజ్ గ్రేటర్ దాన్ డి. బి కంటే ఏ పెద్దది, డి కంటే సి పెద్దది. సి ఈజ్ గ్రేటర్ దాన్ డి. ఇప్పుడు ఈ రెండిటికి రిలేషన్ ఏర్పరచగలమా? బికి సికి రిలేషన్ కానీ ఏకి సికి రిలేషన్ కానీ మనం చెప్పగలమా? అసలు సాధ్యం కాదు. సి కంటే బి చిన్నదో పెద్దో మనకు తెలియదు, అదేవిధంగా సి కంటే ఏ చిన్నదో పెద్దో మనకు తెలియదు. అంటే మనం ఇక్కడ ఈ 2 ఇన్ఈక్వాలిటీస్ని కంబైన్ చేయడానికి వీలు పడదు. ఇందాక కంబైన్ చేయగలిగాం, ఇప్పుడు కంబైన్ చేయలేకపోయాం. కారణం ఏంటి? ఇందాక కామన్ టర్మ్ 2 ఇన్ఈక్వాలిటీస్లో కామన్గా ఒక టర్మ్ ఉంది బి. ఇక్కడ దెర్ ఇస్ నో కామన్ టర్మ్. సో మరి ఎప్పుడు కంబైన్ చేయగలమంటే ద ఫస్ట్ గోల్డెన్ రూల్ ఆఫ్ దిస్ టాపిక్ ఈజ్ 2 inequalities can combined if and only if there is a కామన్ టర్మ్. 2 లేదా అంతకన్నా ఇన్ఈక్వాలిటీస్ని మనం కంబైన్ చేయాలంటే ఖచ్చితంగా ఒక కామన్ టర్మ్ అనేది ఉండాలి. కామన్ టర్మ్ ఉన్నప్పుడు మాత్రమే కంబైన్ చేయగలం. దిస్ ఈజ్ ద ఫస్ట్ రూల్. అయితే కామన్ టర్మ్ ఉన్న ప్రతిసారి కంబైన్ చేయగలమా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, సి ఈజ్ గ్రేటర్ దాన్ బి. కామన్ టర్మ్ ఉందా? ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. సో హియర్ ద కామన్ టర్మ్ ఈజ్ బి. మరి ఇక్కడ కంబైన్ చేయగలమా లేదా అనేది మనం చూద్దాం. బి కంటే సి పెద్దది, ఇక్కడ బి కంటే ఏ పెద్దది. కామన్ టర్మ్ కంటే 2 పెద్దవే. బి కంటే
ఏ పెద్దది, బి కంటే సి పెద్దది. మరి బి కంటే రెండు పెద్దవని తెలుసు, మరి ఏ కంటే సి పెద్ద చిన్నదా మనం చెప్పగలమా? ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చెప్పలేం. ఏ కంటే సి పెద్ద చిన్నదని చెప్పడానికి ఇక్కడ అవకాశం అనేది లేదు. అంటే ఏ సందర్భంలో మనం కంబైన్ చేయలేము? కామన్ టర్మ్ ఉన్నప్పటికీ కామన్ టర్మ్ కంటే రెండు పెద్దవైతే, లేదా ఇక్కడ ఎగ్జాంపుల్ 6 లాగా కామన్ టర్మ్ కంటే రెండు చిన్నవైతే మనం కంబైన్ చేయలేము. సో హియర్ ద సెకండ్ గోల్డెన్ రూల్ ఈజ్ two inequalities can be combined if and only if the common term should more than one term and less than the other term. కామన్ టర్మ్ అనేది ఒకదానికంటే పెద్దదిగాను రెండో దానికంటే చిన్నదిగాను ఉన్న సందర్భంలో మాత్రమే కంబైన్ చేయగలం. సో ఇక్కడ మనకి రెండు గోల్డెన్ రూల్స్ వచ్చాయి. ఏంటంటే రెండు లేదా అంతకంటే ఇన్ఈక్వాలిటీస్ని కంబైన్ చేయాలంటే కామన్ టర్మ్ తప్పనిసరిగా ఉండాలి. ఆ కామన్ టర్ము ఒకదానికంటే పెద్దదిగా ఉండాలి, రెండో దానికంటే చిన్నదిగా ఉండాలి. ఇది మనం మొట్టమొదట తెలుసుకోవాల్సింది. మరి ఈ సందర్భంలో కంబైన్ చేయడానికి అవుతుందా? ఏ ఈక్వల్స్ టు బి, బి ఈజ్ గ్రేటర్ దాన్ సి. ఒక ఈక్వల్ సింబల్ ఉండేటప్పుడు ఒక ఈక్వాలిటీని ఒక ఇన్ఈక్వాలిటీని కంబైన్ చేయడానికి అవుతుందా? అవుతుంది. ఎప్పుడు అంటే ఖచ్చితంగా ఒక కామన్ టర్మ్ ఉండాలి. సో కామన్ టర్మ్ ఉండేటప్పుడు ఏ ఈక్వల్స్ టు బి, బి ఈజ్ గ్రేటర్ దాన్ సి ఇలా ఉంది. ఇక్కడ మనకి ఏ బిలు రెండు సమానం, సి కంటే బి పెద్దది. సో దీన్ని మనం ఈ విధంగా కంబైన్ చేయొచ్చు. ఏ ఈక్వల్ టు బి అండ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి. అలాగే ఇక్కడ కూడా సి ఈక్వల్ టు డి అండ్ డి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ. సింప్లీ సి ఈక్వల్స్ టు డి అండ్ డి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ. ఒక ఇన్ఈక్వాలిటీని ఒక ఈక్వాలిటీని కంబైన్ చేయటం చాలా తేలిక. ఓకే, మరి అలా కాకుండా ఏ ఈక్వల్ టు బి, సి ఈజ్ లెస్ దెన్ డి ఇలా ఉందనుకోండి, కంబైన్ చేయగలమా? అసలు కామన్ టర్మ్ లేదు. ఇక్కడ ఏబిసిడి 4 వేర్వేరు పారామీటర్స్. కామన్ టర్మ్ లేనప్పుడు అసలు కంబైన్ చేయటం సాధ్యం కాదు. కామన్ టర్మ్ ఉన్నప్పుడు ఒక ఈక్వాలిటీని ఒక ఇన్ఈక్వాలిటీని కంబైన్ చేయటం చాలా తేలిక. ఇప్పుడు ఈ కంబైన్ చేయటం అనేది మీకు ఇంకా బాగా అవగాహన రావడం కోసం ఒక ప్రాక్టీస్ చేద్దాం. ఈ ప్రాక్టీస్ సెషన్ క్లాస్ మీకు విన్నాక హౌ టు కంబైండ్ అనేది మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఓకే, మొట్టమొదటి చూద్దాం. P is greater than Q and Q is greater than R. P is greater than Q and Q is greater than R. దీన్ని మనం ఎలా కంబైన్ చేస్తాం? ఇంతకుముందు మనం సేమ్ ఎగ్జాంపుల్ చూసాం. Q అనేది R కంటే Q పెద్దది, అలాగే Q కంటే P పెద్దది. సో P ఈజ్ గ్రేటర్ దాన్ Q, Q ఈజ్ గ్రేటర్ దాన్ R అనేదాన్ని మనం P ఈజ్ గ్రేటర్ దాన్ Q అండ్ గ్రేటర్ దాన్ R అని మనం నేరుగా చేయొచ్చు. మొట్టమొదటి మనం గమనించాల్సింది కామన్ టర్మ్ ఉందా లేదా. ఉంది. కామన్ టర్మ్ అనేది ఒకదానికంటే చిన్నది, రెండో దానికంటే పెద్దది. సో ఇక్కడ మనం కంబైన్ చేయటం సాధ్యమైంది. అదేవిధంగా రెండో ఎగ్జాంపుల్ చూడండి. P ఈజ్ గ్రేటర్ దాన్ Q ఆర్ ఈక్వల్ టు Q, R ఈజ్ లెస్ దాన్ Q. ఇక్కడ కామన్ టర్మ్ ఏంటి? Q. Q కంటే P పెద్దది, Q కంటే P పెద్దది, Q కంటే R మనకి చిన్నది. సో Q కంటే ఒకటి పెద్దది ఉంది, ఒకటి చిన్నది ఉంది, కాబట్టి మనం కంబైన్ చేయటం సాధ్యమే. అర్థం? P is greater than or equal to Q and R than Q. ముందు ఏదో ఒకటి ఎంపిక చేసుకుందాం. R is less than Q.
క్యూ కంటే ఆర్ చిన్నది. కానీ క్యూ కంటే పి పెద్దది కదా. సో పి పెద్దది కాబట్టి పెద్దది లేదా సమానం. నేను ఇక్కడ ఈక్వల్ సింబల్ని కంటే ఇన్ఈక్వాలిటీకి హైపర్ ఇస్తున్నాను. సో దీన్ని మనం ఆర్ ఈజ్ లెస్ దాన్ క్యూ, క్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి. పి కంటే క్యూ చిన్నది, క్యూ కంటే ఆర్ చిన్నది. లేదా దీనినే రివర్స్లో మనం ఎలా రాయొచ్చు అంటే పి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ గ్రేటర్ దాన్ ఆర్. ఆర్ కంటే క్యూ పెద్దది, క్యూ కంటే పి పెద్దది. మనకి ఈ రెండు రకాలుగా కూడా కంబైన్ చేయటం రావాలి. ఎందుకంటే మనకి ఇచ్చిన కంక్లూజన్లో మనం చేసిన మెథడ్లోని కాకుండా రివర్స్లో కూడా ఒక్కోసారి ఇవ్వచ్చు. అప్పుడు మనం ఫాలో అవ్వదని మనం చెప్పే ప్రమాదం కూడా ఉంది. అందుకనే మనకి ఒక రకంగా మనం రాయడం వచ్చాక దాన్ని రివర్స్లో రాసేటప్పుడు కూడా ఏమవుతుంది అనేది జస్ట్ మనం తెలుసుకుంటే అటువంటి పొరపాట్లు మనం చేయకుండా ఉంటాం. ఇక్కడ లెస్ దాన్ అనేది గ్రేటర్ దాన్గా, లేదా లెస్ దాన్ ఆర్ ఈక్వాలిటీ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వాలిటీగా ఎప్పుడు మారుతాయి? లెటర్స్ అనేవి రివర్స్ అయినప్పుడు. సింపుల్గా చెప్పాలంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, దీన్నే మనం బి ఈజ్ లెస్ దాన్ ఏ అని కూడా రాయొచ్చు. అంటే లెటర్స్ని మనం ఎడమది కుడివైపు, కుడిది ఎడమ వైపు మనం రాసేటప్పుడు గ్రేటర్ దాన్ అనేది లెస్ దాన్గా మారుతుంది, లేదా లెస్ దాన్ అనేది గ్రేటర్ దాన్గా మారుతుంది. అదేవిధంగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గాను, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గాను మారుతుంది. థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. క్యూ ఈజ్ లెస్ దాన్ పి అండ్ క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. కంబైన్ చేయాలి అంటే మొట్టమొదట మనం ఆలోచించాల్సింది కామన్ టర్మ్ ఉందా లేదా. కామన్ టర్మ్ ఉంది. రెండోది ఏంటి? కామన్ టర్మ్ కంటే ఒకటి పెద్దది ఉండాలి, రెండోది చిన్నది ఉండాలి. ఇక్కడ మనకి క్యూ కంటే పి పెద్దది, అదేవిధంగా క్యూ కంటే ఆర్ చిన్నది. సో ఒకటి పెద్ద ఉంది, ఒకటి చిన్నది ఉంది. సో ఇది మనకి కంబైన్ చేయడం సాధ్యమే. క్యూ ఈజ్ లెస్ దాన్ పి అండ్ క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. క్యూ ఈజ్ లెస్ దాన్ పి, పి కంటే క్యూ చిన్నది. కానీ ఇదే క్యూ అనేది ఆర్ కంటే పెద్దది, లేదా క్యూ కంటే ఆర్ చిన్నది. ఆర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యూ, క్యూ ఈజ్ లెస్ దెన్ పి. ఇలా కంబైన్ చేస్తాం. దీన్ని ఇంకో రకంగా ఈ లెటర్స్ని కుడి ఎడమలుగా మనం రాసేటప్పుడు లెస్ దాన్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ కింద మారుతుంది. సో పి ఈజ్ గ్రేటర్ దాన్ క్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. ఈ రెండు రకాలుగా కూడా మనం వీటిని కంబైన్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. పి ఈజ్ గ్రేటర్ దాన్ క్యూ, ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ క్యూ. మొట్టమొదట కామన్ టర్మ్ ఉందా లేదా? కామన్ టర్మ్ క్యూ. కామన్ టర్మ్ అనేది ఒకదానికంటే పెద్దదిగాను ఇంకో దానికంటే చిన్నదిగాను ఉండాలి. ఇక్కడ ఎలా ఉంది? క్యూ కంటే పి పెద్దది, క్యూ కంటే ఆర్ పెద్దది. క్యూ కంటే రెండు పెద్దవే అయినా, క్యూ కంటే రెండు చిన్నవే అయినా, ఇక్కడ క్యూ అంటే ఉమ్మడి పదం, అటువంటప్పుడు మనకి కంబైన్ చేయటం సాధ్యం కాదు. సో ఈ ఇన్ఈక్వాలిటీస్ని మనం కంబైన్ చేయలేం కామన్ టర్మ్ ఉన్నప్పటికీ కూడా. నెక్స్ట్ థింగ్, పి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యూ, క్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్. దేర్ ఈజ్ ఎ కామన్ టర్మ్. ఇక్కడ క్యూ కంటే పి పెద్దది, క్యూ కంటే ఆర్ కూడా పెద్దదే. సో క్యూ కంటే పి పెద్దది, క్యూ కంటే ఆర్ పెద్దది. మీకు ఈ పెద్దది చిన్నది సింపుల్గా తెలుసుకోవాలనుకుంటే మనం చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటున్నాం. రెండు గీతలు విడిగా ఉన్నవైపు ఉండేది పెద్దది, రెండు గీతలు కలిసి ఉన్నవైపు ఉండేది చిన్నది. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. పి ఈజ్ గ్రేటర్ దాన్ క్యూ, విడిగా ఉండే గీతల వైపు ఉండేది పెద్దది, ఇది పెద్దది, క్యూ అనేది చిన్నది. అదేవిధంగా పి ఈజ్ లెస్ దాన్ క్యూ అని అన్నారు అనుకోండి, రెండు గీతలు విడివైపు ఉండేది క్యూ ఉంది కాబట్టి ఇదే పెద్దది, కలిసి ఉండే వైపు ఉండేది చిన్నది. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నాన్ మ్యాథ్స్ ఉండి కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకుంటే ఏది పెద్దది ఏది చిన్నది అనే విషయంలో ఇప్పుడు నేను చెప్పిన ఆ టెక్నిక్ని పాటించండి. సో ఇది కూడా మనకి సాధ్యం కాదు. సిక్స్త్, క్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి, ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యూ. కామన్ టర్మ్ ఉంది. కామన్ టర్మ్ క్యూ కంటే పి చిన్నది, కామన్ టర్మ్ క్యూ కంటే ఆర్ పెద్దది. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు కంబైన్ దీస్ టూ ఇన్ఈక్వాలిటీస్.
Q is greater than or equal to P and R is greater than or equal to Q. దీన్ని మనం రెండు రకాలుగా కంబైన్ చేయొచ్చు. మనం ముందే నేర్చుకున్నాం. Q ఈజ్ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు P. P కంటే Q పెద్దది, Q కంటే R పెద్దది కదా. R ఈజ్ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు Q అండ్ Q ఈజ్ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు P. దీన్ని రివర్స్లో P ఈజ్ లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు Q, Q ఈజ్ లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు R. ఈ రెండు కూడా మనకి రైటే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. P is greater than or equal to Q and Q is less than or equal to R. మొట్టమొదటి మనకి కామన్ టర్మ్ ఉంది. కామన్ టర్మ్ Q కంటే P పెద్దది, కామన్ టర్మ్ Q కంటే R కూడా పెద్దది. సో ఇక్కడ మనం వీటిని కంబైన్ చేయడం సాధ్యం కాదు. ఎప్పుడైతే కంబైన్ చేయడం సాధ్యం కాదో ఏ కంక్లూజన్ ఫాలో అవ్వదని మనం చెప్పేయచ్చు. మీరు అదే సింపుల్. నెక్స్ట్ Q is less than or equal to P and Q is greater than or equal to R. ఇక్కడ మనకి కామన్ టర్మ్ ఉంది. కామన్ టర్మ్ Q కంటే P పెద్దది, కామన్ టర్మ్ Q కంటే R చిన్నది. సో ఇట్ ఈస్ పాసిబుల్. Q is less than or equal to P and Q is greater than or equal to R. వీటిని కంబైన్ చేయగలం. సో Q is less than or equal to P. P కంటే Q చిన్నది, కానీ Q కంటే R చిన్నది కదా. సో R ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Q. దీన్నే రివర్స్లో P ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు Q అండ్ Q ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు R అని మనం రాయొచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. మీకు ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు. ఒకవేళ మొదటిసారి మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతే రెండోసారి మళ్ళీ ఈ వీడియోని ఫాలో అవ్వండి, ప్రాక్టీస్ సెషన్ని. P ఈక్వల్ టు Q అండ్ Q ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు R. ఒక ఈక్వల్ ఒక ఇన్ఈక్వాలిటీ ఉండేటప్పుడు కంబైన్ చేయడం చాలా తేలిక. కామన్ టర్మ్ ఉంది కాబట్టి P ఈక్వల్ టు Q, Q ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు R. సో ఈ విధంగా మనం ఇమీడియట్గా కంబైన్ చేయొచ్చు. నెక్స్ట్ 10th. P less than or equal to Q, R is greater than or equal to S. కామన్ టర్మ్ ఉందా? లేదు. ఇక్కడ 4 వేరు పారామీటర్స్ ఉన్నాయి. సో కామన్ టర్మ్ లేదు కాబట్టి వీటిని కంబైన్ చేయటం సాధ్యం కాదు. మీరు ఈ ఇన్ఈక్వాలిటీని బాగా మీకు అవగాహన పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా ఈ కంబైన్ చేయటం మీద మీరు బాగా కమాండింగ్ పెంచుకోవాలి. ఈ కమాండింగ్ పెంచుకోవటం కోసం ఈ ప్రాక్టీస్ సెషన్ వీడియోని మీకు మళ్ళీ ఫాలో అవుతూనే ఉండండి. బాగా వచ్చిన తర్వాత మాత్రమే నెక్స్ట్ సెషన్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. రెండు ఇన్ఈక్వాలిటీస్ని కంబైన్ చేయటం వచ్చిన తర్వాత నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే హౌ టు డిరైవ్ కంక్లూజన్ ఫ్రమ్ ఏ కంబైన్డ్ ఇన్ఈక్వాలిటీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇదే హార్ట్ ఈ టాపిక్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనకు ఒక కంబైన్డ్ ఇన్ఈక్వాలిటీ ఇచ్చారు. X ఈజ్ గ్రేటర్ దాన్ Y అండ్ Y ఈజ్ గ్రేటర్ దాన్ Z. సో దీని నుంచి మనం ఒక కంక్లూజన్ రాబట్టాలి. ఎలా రాబడతాం? కంక్లూజన్ రాబట్టడం చాలా తేలిక. ఏంటంటే సింప్లీ రిమూవ్ ద కామన్ టర్మ్ ఆర్ మిడిల్ టర్మ్. ఇక్కడ మనకి జాగ్రత్త చూడండి. Z కంటే Y పెద్దది, Y కంటే X పెద్దది. అప్పుడు ఆటోమేటిక్గా Z కంటే X పెద్ద అవుతుంది కదా. దీన్నే మనం X ఈజ్ గ్రేటర్ దాన్ Z అని రాస్తాం. అంటే ఒక కంబైన్డ్ ఇన్ఈక్వాలిటీ నుంచి కంక్లూజన్ రాబట్టాలి అంటే సింపుల్గా మిడిల్ టర్మ్ని మనం రిమూవ్ చేసేయటమే. ఓకే, we simply remove the middle term to get a conclusion from a combined inequality. ఓకే, అలాగే x is less than y,
less than z. Simply remove the common term. Here the conclusion is x is less than z. ఇది మనకి చాలా తేలిక. అయితే ఇది మనకి ఎప్పుడు ఇబ్బంది అవుతుంది, ఎప్పుడు మనం కొంచెం ఆలోచించి చేయాలి అంటే x ఈజ్ గ్రేటర్ దాన్ y ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు z. అలాగే x ఈజ్ లెస్ దాన్ y లేదా x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y లెస్ దాన్ z. అంటే మనకి కంబైన్డ్ ఇన్ఈక్వాలిటీలో ఒక గ్రేటర్ దాన్ సింబల్, ఇంకోటి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్, ఒక లెస్ దాన్ సింబల్, ఒక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉండేటప్పుడు మనం ఏం చేయాలి? మనకి కామన్గా చేయాల్సింది మిడిల్ టర్మ్ను రిమూవ్ చేస్తాం, అంతవరకు ఓకే. కానీ ఇక్కడ వైని రిమూవ్ చేసి ఎక్స్ జెడ్ మాత్రం ఉంచుతాం. కానీ ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంచుతామా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంచుతామా? ఇది మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. జెడ్ యొక్క ప్రతి విలువ కంటే వై విలువ పెద్దది లేదా సమానం. అంటే ఇక్కడ జెడ్ యొక్క అతి పెద్ద విలువ దేనికి సమానం? వైకి సమానం. వై యొక్క ప్రతి విలువ కంటే ఎక్స్ విలువ పెద్దది. వై యొక్క ఏ విలువ కూడా ఎక్స్కి సమానం కాదు. వై యొక్క ప్రతి విలువ కంటే ఎక్స్ విలువ పెద్దది. జెడ్ యొక్క అతి పెద్ద విలువ వైకి సమానం. వై యొక్క ప్రతి విలువ కంటే కూడా ఎక్స్ పెద్దది. సో ఈ రెండు పాయింట్ల నుంచి మనం చెప్పగలిగినటువంటి పాయింట్ ఏంటి? జెడ్ యొక్క ప్రతి విలువ కంటే ఎక్స్ పెద్దదే అవుతుంది. జెడ్ యొక్క ఏ విలువ కూడా ఎక్స్కి సమానం అవ్వడానికి అసలు ఛాన్సే లేదు. అంటే హియర్ ద కంక్లూజన్ ఈజ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ జెడ్. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది కామన్ టర్మ్తో పాటు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్స్ని మనం రిమూవ్ చేయాలి. ఒక గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే కంక్లూజన్లో గ్రేటర్ దాన్ మాత్రమే వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై లెస్ దాన్ జెడ్. ఇక్కడ మనం సింప్లీ లెస్ దాన్ మాత్రమే ఉంచాలి. ఎందుకని? జెడ్ యొక్క ప్రతి విలువ కంటే వై యొక్క ప్రతి విలువ చిన్నదే. వై యొక్క ప్రతి విలువ కంటే ఎక్స్ విలువ చిన్నది లేదా సమానం. ఇక్కడ మహా అయితే ఎక్స్ అనేది వైకి సమానంగా ఉంటుంది. కానీ వై యొక్క ప్రతి విలువ కంటే ఎక్స్ పెద్దది, జెడ్ పెద్దది. లేదా జెడ్ కంటే వై ఖచ్చితంగా చిన్నది. వై యొక్క గరిష్ట విలువ ఎక్స్కి సమానం. మహా అయితే వైకి సమానం ఎక్స్ యొక్క విలువ. అంటే కానీ వై యొక్క ఏ విలువ జెడ్కి సమానం కాదు కదా. అంటే ఇక్కడ మనకి ఎక్స్ ఈజ్ లెస్ దాన్ జెడ్. మరి కంక్లూజన్లో ఒక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ ఉన్నప్పుడు సింపుల్లీ గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ మాత్రమే వస్తుంది. మరి కంక్లూజన్లో ఎప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ కానీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ కానీ రావటానికి అవకాశం ఉంది. ఏ సందర్భంలో వస్తాయి? కంక్లూజన్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రావాలి అంటే కంబైన్డ్ ఇన్ఈక్వాలిటీలో రెండు చోట్ల కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని ఉండాలి, లేదా రెండు చోట్ల కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అండ్ వై ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్. ఇలా ఉండేటప్పుడు కంక్లూజన్ మనకి ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్. అలాగే ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అండ్ వై ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్. ఇటువంటిప్పుడు మన కంక్లూజన్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్. సో ఈ డిరైవ్ చేయటం, కంబైన్డ్ ఇన్ఈక్వాలిటీ నుంచి కంక్లూజన్ డిరైవ్ చేయటం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకో సందర్భం కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా కాకుండా x ఈక్వల్ టు వై ఈజ్ లెస్ దాన్ జెడ్. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అండ్ వై ఈక్వల్ టు జెడ్. ఇలా ఉన్నాయి అనుకోండి. ఈ సందర్భంలో మనం కంక్లూజన్ని ఏ విధంగా రాబడతాము?
ఎక్స్ యొక్క ప్రతి విలువ వైకి సమానమే, కానీ వై యొక్క ప్రతి విలువ జెడ్ కంటే చిన్నది. మరి అప్పుడు వై యొక్క ప్రతి విలువ జెడ్ కంటే చిన్నదైనప్పుడు ఈ రెండు ఎక్స్ వై సమానం కాబట్టి ఎక్స్ యొక్క ప్రతి విలువ కూడా జెడ్ కంటే చిన్నదే అవుతుంది, కానీ సమానం అవడానికి అసలు ఛాన్సే లేదు. అంటే ఒక ఈక్వల్ సింబలు ఇన్ఈక్వల్ సింబలు ఉండేటప్పుడు కంక్లూజన్లో ఇన్ఈక్వల్ సింబల్ మాత్రమే వస్తుంది. అంటే మనకి ఈక్వల్ సింబల్ని మిడిల్ టర్మ్ని రెండింటినీ కూడా మనం రిమూవ్ చేసేయాలి. సో హియర్ ద కంక్లూజన్ ఈజ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ జెడ్. అలాగే ఇక్కడ కూడా ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అండ్ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ అని ఉండేటప్పుడు సింప్లీ రిమూవ్ ద కామన్ టర్మ్ అండ్ ఈక్వల్ సింబల్. హియర్ ద కంక్లూజన్ ఈజ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చేయడానికి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే కంబైన్ చేయటం రావాలి. కంబైన్ చేయటంలో మనకి రెండు రూల్స్ గురించి మనం నేర్చుకున్నాం. ఒకటి, కంబైన్ చేయాలంటే కంపల్సరీగా ఒక మిడిల్ టర్మ్ ఉండాలి. రెండోది ఏంటి, ఈ మిడిల్ టర్మ్ అనేది ఒకదానికంటే చిన్నది, రెండో దానికంటే పెద్దది. అప్పుడు మనకి ఒక కంబైన్డ్ ఇన్ఈక్వాలిటీ వస్తుంది. రెండో ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి, కంబైన్డ్ ఇన్ఈక్వాలిటీ నుంచి కంక్లూజన్ రాబట్టాలి. కంక్లూజన్ రాబట్టాలంటే మొట్టమొదటి రూల్ ఏంటి, సింప్లీ రిమూవ్ ద మిడిల్ టర్మ్ ఆర్ కామన్ టర్మ్. మరి వేరు సింబల్స్ ఉండేటప్పుడు మనకి ఎలా మనకి ఇన్ఈక్వాలిటీ కంక్లూజన్లో ఏ సింబల్ వస్తుంది, లెస్ దాన్ కానీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండేటప్పుడు ఆర్ లెస్ దాన్ కానీ ఈక్వల్ సింబల్ కానీ ఉంటే లెస్ దాన్ సింబల్ మాత్రమే వస్తుంది. కంక్లూజన్లో ఎప్పుడూ కూడా ఈక్వల్ సింబల్ కానీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ కానీ ఎప్పుడు వస్తాయి, రెండు సందర్భాల్లో కూడా అవే సింబల్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్, ద కంక్లూజన్ ఈజ్ ఎక్స్ ఈక్వల్ టు జెడ్. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్, ద కంక్లూజన్ ఈజ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్. రెండు చోట్ల ఈక్వల్ సింబల్ కానీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ కానీ ఉన్నప్పుడు మాత్రమే కంక్లూజన్లో ఆ సింబల్స్ వస్తాయి. ఏ సింబల్స్ ఈక్వల్ కానీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ ఇవి కంక్లూజన్లో రావాలి అంటే రెండు చోట్ల కూడా అవే సింబల్స్ ఉండాలి. కానీ లెస్ దాన్ ఇది ఒకటే ఉండేటప్పుడు మాత్రం కంక్లూజన్లో లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ కానీ మాత్రమే వస్తుంది. సో ఈ రెండు స్టెప్లు మీరు బాగా అవగాహన చేసుకున్నట్లయితే మనం ఇంకా ఎటువంటి డీవియేషన్ లేకుండా ఎటువంటి అంటే టైం వేస్ట్ లేకుండా సింపుల్గా చెప్పాలంటే బిలో 10 seconds మనం ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఇంతవరకు మీకు చెప్పిన అంశాలు బాగా తెలిస్తే చాలు. ఇవి మీకు ఇంకా డౌట్ ఉంటే మరోసారి వీడియో బ్యాక్ వెళ్ళి మీరు మరొకసారి రివైజ్ చేసి చూడండి. ఇది మీరు బాగా వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ను ఉపయోగించి ఎలా సాల్వ్ చేయాలి అత్యంత వేగంగా అనేది మనం నేర్చుకుందాం. అక్కడే మీకు రెండు రకాల మెథడ్స్ కూడా చెప్పేస్తాను. ఒకటి, ఇంతవరకు నేర్చుకున్న అంశాలను ఉపయోగించి ఎలా సాల్వ్ చేయాలనేది ఒకటి. ఇంకా రెండోది డైరెక్ట్ షార్ట్ కట్ ఉపయోగించి. మీరు ఎవరైతే నాన్ మ్యాథ్స్ ఉన్నారో మీరు నేరుగా ఆ సెకండ్ వీడియోని ఫాలో అయిపోయినా సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.